తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అంతర్భాగమని ప్రజలు దేశవ్యాప్తంగా ఎక్కడైనా తిరగవచ్చు, పోటీ చేయవచ్చనే విషయాన్ని తెలంగాణ నిరుద్యోగ నాయకులు గుర్తుపెట్టుకోవాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు గాంధీ అన్నారు. ఇప్పటికీ తెలంగాణ ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు దేశంలో ఎక్కడైనా తిరగవచ్చు, పోటీ చేయవచ్చు గాని తెలుగు జాతి ప్రజలు పోటీ చేయకూడదా? ఇదెక్కడి న్యాయం అంటూ ఆయన ప్రశ్నించారు. జాతీయ భావాలు గల జనసేన పార్టీని, నిజాయితీ గల నేత పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటున్నారని, జనసేన జాతీయ పార్టీగా ఎదుగుతున్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి ఈ తెలంగాణ నిరుద్యోగ నాయకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఏదైతే ఈ కాంగ్రెస్ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణకు రావద్దని చెప్పి మాట్లాడుతూ ఉన్నారో, మేము ఆ కాంగ్రెస్ నాయకుల్ని, బీఆర్ఎస్ నాయకుల్ని అందరిని అడుగుతా ఉన్నాం. మీరైతే కాంగ్రెస్ పార్టీ, మీ జాతీయ నాయకులు దేశమంతా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా పోటీ చేయవచ్చా? అలాగే మీ బీఆర్ఎస్ నాయకులు జాతీయ పార్టీ అని ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి పార్టీ మీటింగ్లు పెట్టుకోవచ్చా? మీకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం ఏంటని మేము అడుగుతా ఉన్నాం. ఇటువంటి ఏర్పాటువాదులు వల్లే ప్రజలు విసిగిపోయి ఉన్నారు. రాష్ట్రం తెలంగాణ ఏర్పడింది అనే కానీ మాకు ఎక్కడ తెలంగాణ వల్ల మాకైతే ఉపయోగం లేదని ప్రజలకు అంటా ఉన్నారు. అది కేవలం కొంతమంది నాయకులకే తెలంగాణ ఏర్పాటు ఉపయోగం తప్పితే మాకు ఎటువంటి ఉపయోగం లేదు, మాకు ఉమ్మడి రాష్ట్రంలోనే బాగా ఉన్నామని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అది మీరు మర్చిపోయినట్టున్నారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారు భారతదేశం, అలాగే రాష్ట్రాలు, ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఇవాళ మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు మరి 1990లో దేశం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నప్పుడు మరి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసి బ్రహ్మాండంగా ప్రధానమంత్రిగా ఆయన ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ముందుండే విధంగా ఆనాడే ఆయన బీజం వేశారు పివి నరసింహారావు గారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి చనిపోతే ఇదే కాంగ్రెస్ జాతీయ నాయకులు కనీసం ఢిల్లీలో ఆయన్ని సమాధి చేయడానికి కూడా ఇష్టపడకుండా మరి తెలంగాణ పంపించారు. మరి ఆ రోజు ఈ సోకాల నాయకులందరూ ఏమైపోయారని మేము అడుగుతా ఉన్నాం. మరి ఆ రోజు అవమానిస్తే మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఒక తెలంగాణ వాదిని, మరి ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తిని అవమానపరిస్తే ఈ సోకాల నాయకులందరూ ఆ రోజు ఏమైపోయారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కేవలం మీ నిరుద్యోగం కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని విద్వేషాలు రెచ్చగొట్టి మీరేదో లబ్ధి పొందుదామని చూస్తా ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. నాయకులారా గుర్తుపెట్టుకోండి, ప్రజలే తిరుగుబాటు వచ్చే విధంగా మీరు ఈరోజు ప్రవర్తిస్తా ఉన్నారు. ప్రజలు ఎక్కడా కూడా తెలంగాణ వల్ల మాకేమీ లాభం లేదు, కేవలం నాయకులకి ఉపయోగం తప్పితే మేము ఎప్పుడు ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నామని చందాగా మా పరిస్థితి ఉందని చెప్పి 4 కోట్ల మంది ప్రజలు ఆకాంక్ష ఇది. మీరు కావాలంటే సర్వే చేసుకోండి. ఉమ్మడి రాష్ట్రం బెటరా, తెలంగాణ బెటరా అంటే ఖచ్చితంగా ఉమ్మడి రాష్ట్రంలోనే మేము సుఖ సంతోషాలతో ఉన్నామని చెప్పి ప్రజలు మాట్లాడుతున్న సందర్భం అంతర్గతంగా అనేక సందర్భాల్లో. ఏది జరిగిపోయింది విభజన. 12 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు మరి జనసేన పార్టీ ఏర్పాటు చేసుకొని కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితమై ఇక్కడ ఆయన అనేక ఇబ్బందులు పడుతూ ఈరోజు ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా వారు పరిపాలన చేసుకుంటా ఉంటే మీరందరూ కలిసి కావాలని కుట్రతో పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా బదలాం చేసి ఆయన్ని రాజకీయ సమాధి చేయాలనేదో మీరు ప్రయత్నిస్తా ఉన్నారు. మీ ప్రయత్నాలన్నీ కూడా ఆకాశంలో ఉమ్మేస్తే ఎలా ఉంటది? అది మీ ముఖం మీదే పడిద్ది. ఆ చందాగా మీ యొక్క ఆలోచన విధానం చాలా తప్పని చెప్పి మీరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక జాతీయ నాయకుడు. ఈరోజు ఆయన దేశంలో ఎక్కడైనా తిరుగుతారు, ఏ రాష్ట్రంలో అయినా తిరుగుతారు, ఎక్కడైనా పోటీ చేస్తారు. ఖచ్చితంగా తెలంగాణ,
ఆంధ్రప్రదేశ్ అని కాకుండా దేశం మొత్తం కూడా జనసేన పార్టీ బలంగా ఈరోజు ముందుకెళ్తా ఉంది. అది ప్రజలకు తెలుసు. ఏ నాయకుడు స్వార్థం కోసం పనిచేస్తా ఉన్నాడు, వ్యక్తిగతంగా పనిచేస్తున్నాడు అనేది ప్రజలు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజలే మీకు ఈ ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ నాయకులకి బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.